మీ ఫామ్‌లో గానీ, మీ గెస్ట్ హౌస్‌లో గానీ ఒక 5-10 డక్స్ ఉన్నాయా? వాటి కోసం చాలా సింపుల్‌గా ఒక చిన్న పాండ్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూసేయండి. సో, మేము మా దగ్గరున్న 5 డక్స్‌కి ఫైనల్‌గా పాండ్ బిల్డ్ చేద్దాం అనుకోగానే మా పాప డిసైడ్ అయిపోయింది అది హార్ట్ షేప్ ఉండాల్సిందే అని. సో, అలా మాకు తెలిసిన హార్ట్ షేప్ డ్రా చేసుకున్నాం పైకి పెట్టేసి. ఏదో స్టార్ట్ చేశారు గానీ మేము తవ్వుతామని తెలిసిందేగా కాస్త ఎండ రాగానే వెళ్ళిపోయారు. మేము యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి టార్ప్లైన్ పర్చేసాం సింపుల్గా 300 జిఎస్ఎం. ఎందుకు 300 జిఎస్ఎం అంటే మనకు దీనికి వాటర్ ప్రూఫ్ ఉండాలి, యూవీ రెసిస్టెంట్ ఉండాలి. ఖచ్చితంగా 300 పైనే తీసుకోండి జిఎస్ఎం రేటింగ్ ఉన్నది. నెక్స్ట్ ఏం చేసామంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి డక్ మెన్యూర్ అనేది చాలా బ్యాలెన్స్డ్ ఎన్పీకే రేషియో ఉంటుందని తెలిసింది. సో దాన్ని మనం మొక్కలకు వాడుకుందాం అని చెప్పి ఒక సైడ్కి వాల్ పెట్టి స్లోప్ పెట్టేసుకొని ఫైనల్గా అక్కడ ఒక చిన్న హోల్ చేసాము. అందులో ఏంటి అంటే మన దగ్గర ఒక బిఎల్డిసి మోటార్ ఉంది. జస్ట్ గార్డెన్ హోస్ కనెక్ట్ చేస్తే సరిపోద్ది. మన ఇన్వర్టర్ బ్యాటరీ 12 వోల్ట్స్ పైన రన్ అయిపోద్ది. సో అలా చేసుకున్నాము. ఇనీషియల్గా దిగలేదు కానీ మా బాతులు ఒకసారి దాంట్లో ఫీడ్ ఆటికి వేయగానే ఇంకా దిగిన తర్వాత బయటికి రావట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ విధంగా మీరేమైనా ట్రై చేశారా? చేసింటే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి.